ఏలూరు నియోజకవర్గం స్థానిక 34వ డివిజన్ పవర్పేటలో గల పవర్పేట యూపీ స్కూల్ నందు ఏలూరు శాసనసభ్యులు పడేటి చంటి తమ సొంత ఖర్చులతో పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు నోటు పుస్తకాలను అందించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి పార్థసారథి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక 34వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు మరియు ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి ఎం రాము, టీడీపీ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె శ్రీహరి వారికి పాఠశాల తరఫున ధన్యవాదాలను తెలియజేశారు. హాస్పిటల్ ఉన్నారు, ఒక 50 సంబంధం ఉంది, ఒక జత షూస్ ఈ సంవత్సరం కూడా వేస్తున్నారు. మంచి స్కూల్లో ప్రస్తుతం టౌన్లో ఉంది. ఆయన సొంత నిధులతో పేద విద్యార్థులకి నోటు పుస్తకాలు స్కూల్లో ఏమని చెప్పి మమ్మల్ని పురమాయించారు. ఆయన ఆదేశానుసారం ఆ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి నేను రాజేశ్వర గారు సొంతంగా మిగిలిన కార్యకర్తలందరూ వచ్చాము. కావున మీరు బాగా చదువుకుని మంచి ఉద్యోగ రావాలని కోరుకుంటున్నారు. బడేటి కుటుంబం దగ్గరికి వెళ్ళి అన్నా అంటే చాలు, నేనున్నా అంటూ ముందుకొచ్చి ఈ రోజున పేద విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు పంపిణీ చేయడానికి ఏలూరులో ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా నేనున్నా, మీరు ముందుకెళ్ళండి, మీరు బాగా చదువుకోండి, అభివృద్ధిలోకి రండి అంటూ ఆయన ఏలూరు మొత్తానికి కూడా పుస్తకాలను పంపిణీ చేస్తున్నాడు. దానిలో భాగంగానే మరి ఈ రోజున 34వ డివిజన్లో మా ప్రముఖ వ్యాపారవేత్త మామిళ్లపల్లి సారథి గారిని, డివిజన్ కార్పొరేటర్ ఎర్రంశెట్టి సుమన్ గారిని, మరి నన్ను ఆఫీస్ ఇన్ఛార్జి రాము గారిని, కార్యకర్తలు అమ్మాయిలను అందరినీ కూడా ఇక్కడికి పంపించి పిల్లలకి పుస్తకాలని పంపిణీ చేయమని చెప్పి కోరిన మీదట మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మంచి చేయూతనిచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు చేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం. ఇవాళ భారతరాల భవిష్యత్తు పిల్లలు మీలాంటి వాళ్ళు చదువుకొని బాగా రేపొద్దున మన దేశ అభివృద్ధికి మీరెంతో మూల స్తంభాలలాగా నిలిచి చక్కగా చదువుకొని అందరికీ మంచి పేరు మీ తల్లిదండ్రులకి, అలాగే మీ పాఠాలు చెప్పే టీచర్ గారికి, అలాగే మన ఊరికి, అలాగే మన దేశానికి కూడా మంచి పేరు రావాలంటే మీరు అన్నింటికీ మూల విరాట్లు లాంటి వాళ్ళు, ముందు మూల విరాట్లు ఎంత ముఖ్యమో అలాగే మన దేశానికి మూల విరాట్లు మన పిల్లలనే కాన్సెప్ట్తో చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ స్కూలు సిబ్బందికి, టీచర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంచి విద్యను ఇవ్వడానికి, అలాగే మంచి వైద్యం అందజేయడానికి కూడా మన సాయి శక్తుల కృషి చేద్దాం, మన శక్తి మేరకి సాయి చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన అడుగుజాడలోనే మరి మన శాసనసభ్యులు రాధాకృష్ణ గారు కూడా ప్రయాణం చేస్తూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వారి దగ్గరికి వచ్చిన ఎవరికైనా కూడా తగిన సాయం చేసి పంపుతున్నారు. మీరంతా కూడా మంచి టీచర్స్ దగ్గర ఉన్నారు కాబట్టి వారి శిక్షణలో బాగా చదువుకొని మంచి ప్రయోజనాలు కావాలని, అలాగే టీచర్స్ కూడా వారిని ప్రత్యేక శ్రద్ధతో చదివించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటున్నాను.